ఈ దినాల్లో కూడా దేవుని యొక్క మందిరములో ప్రార్థన చేయాలన్నా, దేవుని సన్నిధిలో ఒక గంట మోకాళ్ళు వేయాలన్నా, దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు ప్రార్థించాలన్నా మనకి దుఃఖమే కలుగుతుంది, వేదనే కలుగుతుంది. కానీ దేవుణ్ణి పరిపూర్ణమైన స్థితిలో మనము ఆరాధించలేకపోతున్నాం. ఒక టీవీ ముందు కూర్చోవాలంటే 3 గంటలైనా కదలకుండా అలాగే ఒక సచ్చిన శవములాగా కూర్చుని ఉంటాం. అలాగే ఎవరైనా నీ బంధువులు వస్తే వారితో ముచ్చట్లు చెబుతూ కొన్ని గంటలు అలాగే కాలము గడుపుతావే కానీ నీకు నచ్చినటువంటి వ్యక్తులు వస్తే ఎంత టైం అయిపోయింది కూడా నీకు అర్థం కాకుండానే గడిపేస్తూ ఉంటావు సమయాన్ని. కానీ దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపగలుగుతున్నావా? అలాగే సోది పెట్టేటువంటి ఆమెని, అమ్మ ప్రార్థన చేద్దాం, మోకరించండి అనండి, ఆమె ఎంతసేపు ఉంటుందో మీ ఇంటికాడ చూద్దాం.